హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం ఇంకొక టాపిక్, ఇంపార్టెంట్ టాపిక్, వన్ నేషన్ వన్ ఎలక్షన్, సైమల్టేనియస్ ఎలక్షన్స్ డిస్కస్ చేద్దాము. వన్ నేషన్ వన్ ఎలక్షన్, వన్ నేషన్ వన్ పెన్షన్, వన్ నేషన్ వన్ రేషన్, తర్వాత వన్ నేషన్ వన్ కోడ్, సెక్యులర్ కోడ్. అది మొన్న దివాళీ టైంలో ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్ చేశారు. ఇవన్నీ మీకు చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్కి. అయితే వన్ నేషన్ వన్ ఎలక్షన్ మీద చాలా క్వశ్చన్స్ వచ్చే స్కోప్ ఉంది. ఇది పాలిటీలో మీకు ఎలక్షన్స్, ఎలక్టోరల్ సిస్టమ్, ఎలక్టోరల్ లాస్, ఈ టాపిక్ కింద వస్తుంది. 99.99% దీని మీద క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే దీన్ని ఉట్టి రామ్నాథ్ కోవింద్ కమిటీ ఎలక్షన్ రిపోర్ట్ వరకే కాకుండా దాని బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకోవాలంటే ఇంతకుముందు ఏ కమిటీస్ రికమెండేషన్ ఇచ్చినాయి, దీన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఒక చిన్న విషయం ఏంటంటే గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది, ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పింది, కానీ ఇంప్లిమెంట్ ఎట్లా చేస్తుంది, ఏమేమి అమెండ్మెంట్స్ తీసుకొస్తుంది అన్న దాని మీద ఇంకా కన్సల్టేషన్ జరుగుతుంది. న్యూస్లో స్పెక్యులేషన్స్ ఉన్నాయి, ఈ ఆర్టికల్ అమెండ్ అవుతుంది, అది అమెండ్ అవుతుంది అని. అవి అడిగే ఛాన్సెస్ తక్కువ. ఏం అడుగుతారంటే రామ్నాథ్ కోవింద్ కమిటీ ఏమేమి ఆర్టికల్స్ అమెండ్ చేయాలని రికమెండ్ చేసింది, అది అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మీరు ఆ డిఫరెన్స్ తెలుసుకొని ఆన్సర్ చేయాలి క్వశ్చన్ని. మీరు బ్లైండ్గా పేపర్స్లో వచ్చింది ఇది అమెండ్ అవుతుంది, ఇది అమెండ్ అవుతుంది అని రాసింది కాబట్టి ఇవన్నీ అమెండ్ అవుతాయి. 356 అమెండ్ చేయాలని ఏదో న్యూస్ పేపర్లో రాశారు. 356 అమెండ్ చేయాలని రామ్నాథ్ కోవింద్ కమిటీ అసలు రికమెండే చేయలేదు. సో రామ్నాథ్ కోవింద్ కమిటీ రికమెండేషన్స్ని కరెక్ట్గా అర్థం చేసుకొని దాని బ్యాక్గ్రౌండ్ని అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. కాన్స్టిట్యూషన్లో కొన్ని ఆర్టికల్స్ మనకి ఇంపార్టెంట్ అవుతాయి, ఎందుకంటే ఆ ఆర్టికల్స్కి అమెండ్మెంట్స్ రామ్నాథ్ కోవింద్ కమిటీ ప్రపోజ్ చేసింది. సో అవి కూడా ఇంపార్టెంట్ అవుతాయి. ఫస్ట్ మనకు బ్యాక్గ్రౌండ్లో తెలియాల్సింది ఏంటంటే ఫస్ట్ ఎలక్షన్స్ ఇండియాలో 1951 to 52 జరిగినాయి. 6 months జరిగినాయి ఫస్ట్ ఎలక్షన్స్, కాబట్టి ఇది సైమల్టేనియస్. అలాగే సెకండ్, థర్డ్, ఫోర్త్ బై అండ్ లార్జ్ సైమల్టేనియస్ ఉండే. కొంచెం డిస్ట్రప్షన్స్ ఉండే మధ్యలో. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ స్టేట్ డివియేట్ అవ్వడానికి కేరళ. 1960లో కేరళ స్టేట్లో గవర్నమెంట్ మధ్యలో పడిపోయింది. సో ఫస్ట్ టైం ఒక డీవియేషన్ ఎప్పుడు వచ్చింది అంటే 1960లో కేరళలో వచ్చింది. సో ఇట్లా 1-2 డీవియేషన్స్ తప్ప 4 లోక్సభ ఎలక్షన్స్ సైమల్టేనియస్ ఉండే. దాని తర్వాత సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఎట్లా డిస్టర్బ్ అయ్యాయి అన్నది తెలుసుకోవాలి అంటే 3 రీజన్స్ ఉన్నాయి దీనికి. ఫస్ట్ రీజన్ వచ్చేసి 4th లోక్సభ టెన్యూర్ 4 yearsకి కంప్లీట్ అయింది, అంటే ఇట్ ఎండెడ్ బిఫోర్ ఇట్స్ టెన్యూర్. సెకండ్, 5th లోక్సభని ఎక్స్టెండ్ చేశారు. ఎందుకు, మనకప్పుడు ప్రెసిడెంట్ రూల్ ఉండే. 1975లో ప్రెసిడెంట్ రూల్ ఉండే, మీకు గుర్తుంటే ఇండియాలో నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు. సో నేషనల్ ఎమర్జెన్సీ వల్ల 1 year ఎక్స్టెండ్ చేయాల్సి వచ్చింది. అది కాకుండా 1977లో జరిగినాయి లోక్సభ ఎలక్షన్స్. తర్వాత కొన్ని స్టేట్స్లో స్టేట్ గవర్నమెంట్స్ అబాలిష్డ్, కొన్ని స్టేట్ గవర్నమెంట్స్లో అబాలిష్ చేయడం జరిగింది. సో కొన్ని స్టేట్స్లో గవర్నమెంట్స్ని అబాలిష్ చేయడం జరిగింది. అప్పుడు కాంగ్రెస్, జనతా పార్టీ ఇష్యూలో అబాలిష్ చేయడం జరిగింది. ఈ 3 రీజన్స్ వల్ల సైమల్టేనియస్ ఎలక్షన్ సైకిల్ డిస్టర్బ్ అయింది. అయితే మనకి ఇప్పుడు 18th లోక్సభ ఎలక్షన్స్ జరిగినాయి. ఈ 18th లోక్సభ ఎలక్షన్స్లో లోక్సభతో పాటు 4 స్టేట్స్లో ఎలక్షన్స్ జరిగినాయి. అది కూడా ఇంపార్టెంట్. అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, సిక్కిం, ఈ 4 స్టేట్స్లో ఎలక్షన్స్ జరిగినాయి. సో ఇది కూడా మనకి ఈక్వల్లీ ఇంపార్టెంట్. దాని తర్వాత నెక్స్ట్ మనకి హై లెవెల్ కమిటీ ఆన్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఎప్పుడు కాన్స్టిట్యూట్ అయింది? 2nd September 2023లో కాన్స్టిట్యూట్ అయింది. March 2024లో వాళ్ళ రికమెండేషన్స్ ఇచ్చారు. పర్పస్ ఏంటి అంటే సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఫర్ లోక్సభ, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, మున్సిపాలిటీస్, పంచాయత్. సో ప్లీజ్ రిమెంబర్, సైమల్టేనియస్ ఎలక్షన్స్ అంటే ఉట్టి లోక్సభ ఇంకా స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కాదు, మున్సిపాలిటీ, పంచాయత్ అంటే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. తర్వాత మీకు మెంబర్స్ కంపల్సరీగా తెలవాలి. 8 member కమిటీ. అది పేర్లు ప్లీజ్ చదవండి. అమిత్ షా, గులాం నబీ ఆజాద్, ఎన్కే సింగ్, సుభాష్ కశ్యప్, హరీష్ సాల్వే, సంజయ్ కొతారి. స్పెషల్ ఇన్వైటీస్ ఎవరు, సెక్రటరీ ఎవరు ఉండే, హూ వాజ్ ద సెక్రటరీ ఆఫ్ ద హై లెవెల్ కమిటీ ఆన్ సైమల్టేనియస్ ఎలక్షన్స్, ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు. దాని తర్వాత నెక్స్ట్ వారు
కన్సల్టేషన్ ఎవరోని కన్సల్ట్ చేశారు ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. అంటే దీనితో వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము అందరినీ అడిగి ఈ రికమెండేషన్స్ ఇస్తున్నామని. దీని మీద మీకు క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ తక్కువ, కానీ రికమెండేషన్స్ ఇంపార్టెంట్. 18 అమెండ్మెంట్స్ టు ద కాన్స్టిట్యూషన్ అండ్ అదర్ స్టాట్యూట్స్ లైక్ ఆర్పీ యాక్ట్ 1951 సజెస్ట్ చేయడం జరిగింది. అయితే వాళ్ళు కాన్స్టిట్యూషన్లో ఏమేమి అమెండ్మెంట్స్ సజెస్ట్ చేశారన్నది అర్థం చేసుకుందాం. ఫస్ట్ 83ని అమెండ్ చేయమన్నారు. ఎందుకు 83 డ్యూరేషన్ ఆఫ్ హౌస్ ఆఫ్ పార్లమెంట్కి సంబంధించింది. నేను అసలు ఇది ఎట్లా ఇంప్లిమెంట్ అవుతుంది ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాని తర్వాత మీకు అవి చెప్తాను. 2 సైకిల్స్లో ఇంప్లిమెంట్ చేయాలన్నారు. ఫస్ట్ సైకిల్ ఏమో ఫస్ట్ టర్మ్లో లోక్సభ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సింక్రనైజ్ చేయాలి. సెకండ్ టర్మ్లో లోక్సభ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీతో పాటు లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ కానీ వితిన్ 100 days, ఒకటేసారి కాదు, వితిన్ 100 days ఆఫ్ లోక్సభ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్. ఇది ఫస్ట్ వాళ్ళు చెప్పింది. అయితే ఇది చెయ్యడానికి వాళ్ళకి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్కి రాటిఫికేషన్ అవసరం లేదు. ఇది చెయ్యాలంటే వాళ్ళు 83ని అమెండ్ చేయాలి, 172ని అమెండ్ చేయాలి. 83 ఏమో మనకి లోక్సభ డ్యూరేషన్కి సంబంధించింది, 172 ఏమో స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ డ్యూరేషన్కి సంబంధించింది. ఇది ఎట్లా వర్కౌట్ అవుతుందంటే ఇమాజిన్ 1st June 2024 మనకు లోక్సభ 18th లోక్సభ ఫస్ట్ మీటింగ్ అయింది అనుకుందాం. ఓకే, దాన్ని అపాయింటెడ్ డే లాగా గుర్తిస్తారనమాట. అంటే ఫస్ట్ టైమ్ లోక్సభ ఎలక్షన్స్ తర్వాత ఎప్పుడైతే అసెంబ్లీ అవుతుందో ఆ డేని అపాయింటెడ్ డే లాగా రికగ్నైజ్ చేస్తారు. ఆ అపాయింటెడ్ డే నుండి నెక్స్ట్ 5 years అంటే మళ్ళీ 1st June 2029 లోపు ఎలక్షన్స్ జరగాలి. ఓకే, ఒకవేళ 1st June 2029 లోపు వీళ్ళకి ఎలక్షన్స్ జరగాలి. అయితే ఈ ఫస్ట్ 2024-29 మధ్యలో ఏ స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగినా ఆ స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఆ స్టేట్ అసెంబ్లీ టర్మ్ 5 years ఉండదు, ఆ మిగిలిన టర్మ్ మాత్రమే ఉంటుంది. ఉదాహరణకి ఇమాజిన్ 2026లో ఒక స్టేట్లో ఎలక్షన్స్ ఉన్నాయి. 2026లో ఎలక్ట్ అయిన గవర్నమెంట్ 27, 28, 29 వరకే ఉంటుంది. 30, 31 వరకు ఉండదు. 5 years టెన్యూర్ ఉండదు, ఉట్టి 2.5 years టెన్యూర్ మాత్రమే ఉంటుంది. ఇది వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలనుకున్న విధానం. సో దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి 83ని 172ని అమెండ్ చేయాల్సి వస్తుంది. 83, 172 అమెండ్ అవుతాయి. అలాగే 324A అన్న కొత్త ఆర్టికల్, దీంట్లో కూడా 83A, 172A యాడ్ చేయాలన్నది. 324A యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఎలక్షన్స్ కూడా లోక్సభ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీతో పాటు పెడతాము అని చెప్పడానికి అమెండ్మెంట్ తీసుకురావాలి అని చెప్పి ప్రపోజ్ చేయడం జరిగింది. సో ఇవి మెయిన్ అమెండ్మెంట్స్. ఇది కాకుండా కమిటీ ఏం రికమెండ్ చేసిందంటే సింగిల్ ఎలక్టోరల్ రోల్. ఇప్పుడు మనకి బేసిక్గా స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్కి లోక్సభకి సింగిల్ ఎలక్టోరల్ రోల్ ఉంటుంది, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్కి సపరేట్ ప్రిపేర్ చేస్తారు. కానీ ఇప్పుడు మాత్రం మనకి సింగిల్ ఎలక్టోరల్ రోల్ ఫర్ ఆల్ 3 స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, స్టేట్ లోక్సభ ఇంకా లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్కి సింగిల్ ఎలక్టోరల్ రోల్ తీసుకురావాలని ప్రపోజ్ చేయడం జరిగింది. ఈ పాయింట్స్ మీకు ఇక్కడ ఉన్నాయి చూడండి. Second step, elections to the municipalities and panchayats should be synchronized with Lok Sabha and State Legislative Assembly. దానికి 324ని యాడ్ చేయాలి. దీనికి కంపల్సరీ రాటిఫికేషన్ అవసరం ఉంటుంది. అపాయింటెడ్ డేట్ అంటే ఏందో నేను మీకు చెప్పిన. అపాయింటెడ్ డేట్ మధ్యలో అయిన ఎలక్షన్స్ అన్నీ ఆ టర్మ్కి ముగుస్తాయి. దాని తర్వాత ఎలక్టోరల్ రోల్స్ కూడా సింగిల్ రోల్ ఉండాలి ఆల్ 3 టైర్స్కి. దానికి సంబంధించిన ఆర్టికల్ 325. There shall be one general electoral roll for every territorial constituency for election to either House of Parliament or State Legislature. ఇంతవరకు ఉంది కదా. దీనికి ఏం చేస్తారంటే ఆర్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, పంచాయత్ అండ్ మున్సిపాలిటీ యాడ్ చేస్తారు. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే అదర్ రికమెండేషన్స్లో ఎవరెవరు ఇంకేమేమి రికమెండేషన్స్ ఇచ్చారు అన్నది ఇంపార్టెంట్. రిమెంబర్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ మనకి 1951 to 67 మధ్యలో జరిగినాయి. 67 4th లోక్సభ జరిగింది, దాని తర్వాత డిస్టర్బ్ అయింది. తర్వాత లా కమిషన్ 170th రిపోర్ట్ ఆఫ్ లా కమిషన్, ద కమిషన్ వాజ్ హెడెడ్ బై G1 Reddy. Justice G1 Reddy Commission, Law Commission also recommended simultaneous elections. Parliamentary Committee on Justice 79th report 2015లో it also recommended simultaneous elections. కానీ ఇది 2 phases అన్నది. ఎట్లా అంటే
ఒకటేమో లోక్సభ ఎలక్షన్స్తో పాటు 50% ఆఫ్ స్టేట్స్ పెట్టాలి. లోక్సభ ఎలక్షన్స్ అయిన 2.5 yearsకి రిమైనింగ్ 50% ఆఫ్ స్టేట్స్ 2.5 yearsకి పెట్టాలి. అంటే 5 yearsలో మీకు 2 elections అవుతాయి. అది పార్లమెంటరీ కమిటీ రికమెండ్ చేసింది. దీని మీద క్వశ్చన్స్ ఎట్లా వస్తాయంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కమిటీస్ రికమెండెడ్ simultaneous elections for supported simultaneous elections అని అడుగుతారు. ఎలక్షన్ కమిషన్ సపోర్ట్ చేసింది, లా కమిషన్ సపోర్ట్ చేసింది, పార్లమెంటరీ కమిటీ కూడా సపోర్ట్ చేసింది. ఎలక్షన్ కమిషన్ కూడా దాని రిపోర్ట్లో యాన్యువల్ రిపోర్ట్లో 1983 యాన్యువల్ రిపోర్ట్లో సపోర్ట్ చేసింది. తర్వాత దీన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు, ఇది ఫస్ట్ ఫేజ్. సెకండ్ ఫేజ్ కామన్ ఎలక్టోరల్ రోల్స్ ఫర్ ఆల్ ఎలక్షన్స్. ఈ 4 పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇవే నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిన. విల్ ఇనిషియేట్ డీటెయిల్ డిస్కషన్స్ త్రూ అవుట్ ద కంట్రీ. అందుకనే చెప్పిన డెలిబరేషన్స్, కాన్స్టిట్యూషన్లో ఇది అమెండ్ అవుతుంది, అది అమెండ్ అవుతుంది అని చెప్పడం డెలిబరేషన్స్, అంతేగాని కంపల్సరీగా ఇంతే అవుతుంది ఇట్లనే అవుతుంది అని చెప్పి కామెంట్ ఇప్పటివరకు చెప్పలేదు. సో మనం దాన్ని ఎగ్జామ్లో ఒకవేళ అడిగితే 356 అమెండ్ చేస్తారు అది ఇదని అడిగితే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే రామ్నాథ్ కోవింద్ కమిటీ 356 గురించి మాట్లాడలే. రామ్నాథ్ కోవింద్ కమిటీ 82, 83, 172, దాని తర్వాత 324, 325 వీటి గురించే మాట్లాడింది. మీకు ఇక్కడ ఉన్నాయి చూడండి ఏమేమి ఆర్టికల్స్ అయితే వారు మెన్షన్ చేశారో ఆర్టికల్స్ అన్నీ ఇక్కడ మెన్షన్ చేసి ఉన్నాయి చూడండి. 83, 172, 324, తర్వాత 325 వీటి గురించే రామ్నాథ్ కోవింద్ కమిటీ మాట్లాడింది. నేను ఇవన్నీ యాక్చువల్లీ కమిటీ రిపోర్ట్లోంచి తీసుకొని చెప్తున్నాను. సో ఈ ఆర్టికల్స్ వరకు మాత్రమే మీరు ఐడెంటిఫై చేయండి ఒకవేళ ఎగ్జామ్లో అడిగితే. ఇది సైమల్టేనియస్ ఎలక్షన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వీడియోస్లో 2023 ఇంపార్టెంట్ కేసెస్, 2024 ఇంపార్టెంట్ కేసెస్ చెప్తాను. ఎందుకంటే కేసెస్ మీకు సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ మీకు పాలిటీలో సొసైటీలో చాలా ఇంపార్టెంట్. పేపర్ 2లో దగ్గర 10 to 15 క్వశ్చన్స్ జడ్జ్మెంట్స్ బేస్డ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. లాస్ట్ టైం కూడా దగ్గర 8 or 9 క్వశ్చన్స్ ఇచ్చారు. సో రఫ్లీ ఈసారి కూడా 10 క్వశ్చన్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు జడ్జ్మెంట్స్కి సంబంధించినవి. అవి నేను నెక్స్ట్ వీడియోస్లో కవర్ చేస్తాను. థ్యాంక్ యూ.